పులుసు ఏదో చెప్పండి. ఇది టీవీలో వస్తుందా? తప్పకుండా వస్తుందిరా. మా ఇంటానికి నచ్చేది చేపల పులుసే. చేపల పులుసులో వాడే మసాలా ఇంట్లోదైతే బాగుంటది, కొట్లో కొన్న పౌడర్లు అయితే బాగుండవమ్మా. దాని రుచి నశాలానికి అంటారంటే కారంతో పాటు 4 పచ్చిమిరపకాయ ముక్కలు వెయ్యాలి. మీరు కూడా తినాలనుకుంటే రేపే చేపలు తెప్పించి పులుసు పెడతాను. ఒక ముఖ్యమైన విషయం. ఎక్కడికి నాన్న ఫోను? ఎస్టీడీ. ఏ ఊరికి? కాకినాడ. కాకినాడ కోటిపల్లి. కోటిపల్లె. 3వ వీధి. 3వ వీధా? 4వ ఇల్లు. 4. అమ్మని నువ్వు చెప్పిన అడ్రస్ బట్టి చూస్తే ఇల్లే. ఎవడు కాదన్నాడు? మరి ఎవరికి ఫోన్ చేసావు? ఇదిగో ఏమై నీ ఎంకమ్మ ఇక్కడి నుంచి ఇక్కడికే ఫోనా? దగ్గరికి పిలిచి అలా పక్కన మాట్లాడుకుంటే మీ సొమ్మెం. స్వాతి, ఒక ముఖ్యమైన విషయం. నువ్వు నాగభూషణ్ ఇంటికి వెళ్ళి అతని వైఫ్ ని ఇంటర్వ్యూ చేయాలి. నీ ఎస్టీవీ టీంని పిలు. సంటి, నువ్వే తన. ఇదిగో చూడు, ఎప్పుడు చూసినా నన్ను వాళ్ళ ఇంటికి పంపించిన చాప్టర్ క్లోజ్ చేయాలని చూస్తున్నావు. ఇదేం బాగలేదు. రండి, ఆయన ఉన్నారుగా. అతను ఉంటాడమ్మా, అక్కడికి వెళ్తే నేను ఉన్నాను. ధైర్యంగా వెళ్ళవయ్యా. అవును, ధైర్యంగా ఉన్న వాళ్ళు వెళ్ళరు. ధైర్యం లేని వాడిని ధైర్యంగా వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు, ధైర్యంగా వెళ్ళని దొబ్బుతుంటారు. సరే, వాడు లేనప్పుడు వెళ్ళు. వాళ్ళు లేడని ఎలా కన్ఫర్మ్ చేసుకోవడం? అది వాడినే ఫోన్ చేసి అడుగు. అలా చెప్పా బాగుంది. వాడికే ఫోన్ చేయడమా? తొందరగా రండి. ఇది ఎక్కడ ఫిట్టింగ్? ఇదిగో వచ్చేస్తున్నాను. నేను మాట్లాడేది మీ టీవీలో ఎప్పుడు వస్తుందండి? అమ్మా, నా పేరు చంటి అబ్బాయి. ఆదివారం ఉదయం 10కి పల్లెటూరు వంటకాలు అనే ప్రోగ్రామ్ లో వస్తుంది. అయ్యో, ఈవిడ వచ్చిన పని అయ్యేలాగా నా పని అయిపోయేలాగుంది. కొంచెం తొందరగా ముగించమ్మా, పక్కూర్లో చిన్న పని ఉంది. మొదలు పెడదామా? ఇది నాగభూషణం ఫ్యామిలీ ఫైల్. కూతురికేమో 17 ఏళ్ళు, కొడుకేమో 14 ఏళ్ళు. ఇద్దరు కొడైకెనాల్లో చదువుకుంటున్నారు. అతని మెయిన్ ఇన్కమ్ పద్మభూషణ్ ఇంజనీరింగ్ కాలేజ్. సంవత్సరానికి 300 అడ్మిషన్లు ఇస్తున్నాడు. దాని ద్వారా డొనేషన్లు అవి ఇవి అని సంవత్సరానికి 6-7 కోట్లు వస్తున్నాయి. ఇవి గత 3 రోజులుగా నాగభూషణం ఎవరెవరిని ఎందుకోసం కలిశాడో వాటి తాలూకు ఫోటోలు, డీటెయిల్స్. ఇందులో అతని ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. వీటితో ల్యాన్స్ యాక్ట్ లో వాడిని ఇరికించచ్చు కదా? 100% వాసు. ఇంకో ముఖ్యమైన విషయం, నాగభూషణం ఒక పెద్ద తప్పు చేశాడు, కానీ దానికి సాక్ష్యం లేదు. వాడి ఇంట్లోకి వెళ్లే ఆ ఆధారాన్ని సంపాదించడానికి నేను ఏర్పాట్లు చేశాను. అది మన చేతికి వస్తే నాగభూషణ్ ఇంకా లైఫ్ లో తప్పించుకోలేడు. ఎనీవే, ఉన్న డీటెయిల్స్ తో మనం ఈ రోజు ఆపరేషన్ మొదలు పెడతామా? మొదలు పెడదాం సార్. అయ్యా, రేషన్ షాప్ లోనే దొంగతనం చేశారయ్యా. 1 టన్ను బియ్యం పోయిందయ్యా. ఎన్ని బస్తాలు పోయి ఉంటాయి? 20 బస్తాలయ్యా. బస్తాలకు ముద్ర వేసావా? వేశానయ్యా. డాగ్ స్క్వాడ్ ని పిలిపించండి. ఎక్స్ మినిస్టర్ నాగభూషణ్ గారు రైస్ మిల్ సార్. అరెస్ట్ చేయడానికి వచ్చి ఆలోచిస్తున్నారేంటి? రేషన్ బియ్యం నేను దొంగిలించానా? 2000 రూపాయల చిల్లర గొడవకి ఈ కుక్కను నమ్మి నన్ను అవమానిస్తారా? సార్, ఊరంతా కోడై కూస్తుంది. మేము ఖచ్చితంగా చెక్ చేయాలి. కానిస్టేబుల్స్, చూడండి, ఇదేనా? బాగా చూడండి సార్, లోపల రేషన్ బియ్యం లేదు సార్. ఏమండి, ఆ బస్తాలేంటో చూడండి. అవి కాలిపోతాలయ్యా. అనుమానం వచ్చాక మూటెప్పి చూడాల్సిందే. సార్, ఇటు చూడండి సార్. చూడండి సార్, దీని మీద గవర్నమెంట్ ముద్ర, రేషన్ షాప్ నంబర్ ఉన్నాయి. బాగా చూడండి సార్. అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. బియ్యం బస్తాలు ఎత్తుకుపోయి అమ్మేసింది నేనేనయ్యా. నన్ను అయ్యగారికి ద్రోహం చేస్తావా? తీసుకెళ్ళండి. అయ్యగారిని ఇరికిద్దామని చూస్తారా? రేషన్ షాపు గోతాలు మన మిల్లోకి ఎలా వచ్చాయని చూస్తున్నావా? ఇది తమాషాకి శాంపుల్. ఇప్పుడే ఓనమాలు దిద్దుతున్నా. స్పాట్ ఇలా కూడా ఎట్టచ్చని ఒక చిన్న వార్నింగ్ బెల్ కొట్టా. ఎన్ని వేల మూటలు కొట్టేసినా తప్పించుకోవచ్చు, కానీ ప్రభుత్వం ముద్దున్న ఒక్క గోతాన్ని ముట్టుకున్నా తప్పించుకోవడం నీ వల్ల కాదు. ఇప్పటికే మించిపోలేదు. అన్నిటికీ నేనే కారణమని ఊరందరి ముందు ఒప్పుకుంటారు. నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతారు. ఇద్దరితో అన్ని ఆపేస్తానని చెప్పు. నీ తల తెగిపడేలా చేసి దాంతో నేను ఫుట్బాల్ ఆడుకోకపోతే ఒక అమ్మకు అబ్బకు పుట్టినున్నే కాదరా. కొంతమంది చెప్తే తెలుసుకుంటారు, కొంతమంది చెప్పకపోయినా తెలుసుకుంటారు, కొంతమంది చూసి తెలుసుకుంటారు, కొంతమంది మాత్రం అనుభవిస్తేనే తెలుసుకుంటారు. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు. ఫోన్ రింగ్ అవుతుంది, నీదే. అక్కయ్యే ఉంటది. ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారని చెప్పడంగా ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారండి. కత్తి పోయి డాలు వచ్చే డుమ్ 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 డుమ్, పోలీస్ పోయి ఐటీ వచ్చే డుమ్ 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 డుమ్, ఐటీ పోయి ఏ వస్తుందో డుమ్ 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 డుమ్, టకా డుమ్ 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 వస్తా. అపార్ట్ ఫ్రమ్ యువర్ బిజినెస్ 30 మంది రౌడీలను పనిలో పెట్టుకున్నట్టు విన్నాం. వాళ్లకు జీతాలు ఇచ్చినట్టు లెక్కల్లో లేవే. రౌడీలా?
నేనేమన్నా డాన్నా? వీళ్ళంతా నా తమ్ముళ్ళు బామ్మర్ది. మరి ఎందుకు అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు? నేను ఒక ఎక్స్ మినిస్టర్ని సార్. నన్ను చూడ్డానికి ఎవరెవరు వచ్చిపోతుంటారో వాళ్ళ పేర్లు రాసి పెట్టుకుంటారు. సామర్లకోట పక్కన ఏలేశ్వరపురం అనే గ్రామంలో గుడిసెలు తగలబడిన వారికి 3.5 లక్షల రూపాయలు ఇచ్చారటగా. మన అయ్యగారు 3.5 లక్షలు ఇచ్చారా? ఒక్క నయా పైస కూడా ఖర్చు పెట్టుండడు. స్థలం ఆక్రమించడానికి గుడిసెలను తగలబెట్టి రెవెన్యూ వాళ్ళకి లంచం ఇచ్చుంటాడు. క్యాష్ గా ఇచ్చారా, చెక్ ఇచ్చారా? లేదు లేదు లేదండి. మరి ఇదంతా ఏంటి? ఈ అమౌంట్ పోయిన సంవత్సరం లెక్కలో చూపించలేదే? ఏంటి అరగదీస్తున్నారా? ఇరగదీయకుండా చూసుకోండి పాపం. రాజీ పడమంటే ఒప్పుకోరాయే. ఓకే, కాకినాడ ఐటీ ఆఫీస్ కి స్వయంగా వచ్చి మీ ఫైల్ ని సబ్మిట్ చేయండి. సీజ్ ఆల్ ద ప్రాపర్టీ, క్లోజ్ ఆల్ ద లాకర్స్. ఈ విషయంలో ఎలాంటి మతలబ్ జరగకుండా చూసుకోండి. నాగభూషణ ఇంజనీరింగ్ కాలేజ్ లో మనూరు కుర్రాళ్ళు ఎంతమంది చదువుతున్నారు? ఎంతమంది పనిచేస్తున్నారు? 15 మంది చదువుతున్నారు. 2 ప్యూన్లుగా పనిచేస్తున్నారు. దేవాన్న, గొడవ పెద్దదైతే మా చదువు పాడైపోతుంది. భయపడకండి, మీకేం పర్వాలేదు. వారం రోజుల్లో స్టూడెంట్స్ అందరికీ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ దొరుకుతుంది. నేను ఈ కాలేజీ ప్రిన్సిపల్. ఇది ఎక్స్ మినిస్టర్ నాగభూషణం గారి కాలేజ్. మీ కాలేజీ విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డట్టు, అవి మీరే అమ్ముతున్నట్టు మాకు సమాచారం వచ్చింది. కానిస్టేబుల్స్, ఒక్కడిని కూడా వదలండి. ఎక్కడ దొరుకుతుంది? ఎవరు సప్లై చేస్తున్నారు? మేనేజ్మెంట్ సహకారంతో ప్యూన్లే అమ్ముతున్నారు. నిజం చెప్తున్నాను సార్, మాకేం తెలియదు. అసలు విషయం చెప్పారా? మనకెందుకు గొడవ? స్టాక్ అంతా ప్రిన్సిపల్ రూమ్ లోనే ఉందండి. మా కాలేజీకి చాలా మంచి పేరుంది. మీరు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. కమాన్, సర్చ్ ఎవరివేర్. ఆ టేబుల్ చెక్ చేయండి, ఆ సొరుగులో చూడండి. సార్, ఇక్కడ చూడండి, గంజాయి పొట్టాలు. సార్, నాకేమీ తెలియదు సార్. మీకు తెలియకుండా ఎలా వచ్చాయి? మీరు మీ కదా, మీరే యూజ్ చేస్తుంటారుగా. కరెస్పాండెంట్ యూజ్ చేస్తుంటారు. ఆ కరెస్పాండెంట్ ఎవరు? మిస్సెస్ మధుబాల నాగభూషణం. ఏంటండి ఇంతమంది పోలీసులు? నాకు భయంగా ఉందండి. మేడం, మత్తు పదార్థాల చట్టం కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. రై, ఆ కుర్రాళ్ళ దేవుర్రా? కోటిపల్లి అండి. అర్థమైందిరా. ఇది ఎవరి పనో ఇప్పుడు అర్థమైంది. ఏమండి, ఆ అబ్బాయి రాజీ పడదామని ఆ రోజు చెప్పాడు. మీరే సంతకం పెట్టడం కూడా రాని గాడిద. వెళ్తావా జైలుకి? నేను బతికుండగానే తెల్ల చీర కట్టుకుని చిప్పకూడి తినాలి. తింటావా? సార్, నన్ను అరెస్ట్ చేయండి. మిమ్మల్ని కాదు, కరెస్పాండెంట్. ఏయ్, దీనంతటికీ కారణం నేనే. ఈ కాలేజ్ ఫౌండర్ని నేనే. నన్ను అరెస్ట్ చేయండి. సార్, ఒక్క నిమిషం, ఫోన్ ఇలా ఇవ్వండి. నాగభూషణం గారు ఉన్నారా? ఉన్నారు, కానీ మాట్లాడడానికి వీల్లేదు. ఎంతో ముఖ్యమైన విషయం. ఆయన మాట్లాడక్కలేదు, నేను మాట్లాడి తింటే చాలు. మీరు మాట్లాడకూడదు. ఏయ్ నాగు, నిన్ను మాట్లాడుతున్నారా? నేను మాట్లాడేది నువ్వు ఇనక తప్పదు. నేనిచ్చిన వార్నింగ్ బెల్ నీ సెల్ బెల్ లాంటిది అనుకున్నావు. చివరికది నీ కాలేజ్ బెల్లే బదులు కొట్టని చూసావా? నీ సెల్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు చూపించిన సెల్లో మూసుకుని కూర్చో. అప్పుడే నీ ఒంట్లో ఉన్న కోబట్టిన సెల్స్ అన్ని చస్తాయి. ఎంత ధైర్యం ఉంటే నాతోనే పెట్టుకుంటాడు. ఊరుకుంటున్న కొద్ది రెచ్చిపోతున్నాడు. నేనేంటో చూపిస్తా. నా పరువు పోయేలా చేసినందుకు ఆడింట్లో ఒక ప్రాణం పోవాలి. అది రేపే జరగాలి. ఎవరు దొరికినా ఎస్ చేయండి. భయంగా ఉంది వాసు. మీరు పెద్ద రిస్క్ తీసుకుంటున్నారనిపిస్తుంది. దేవకు మంచి పీస్ఫుల్ లైఫ్ ఇవ్వాలి స్వాతి. దానికోసం నేను ఎంత రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధమే. కావాలంటే నువ్వు ఊరికి బయలుదేరతావా? ప్రాబ్లం రాగానే పారిపోవడానికి నేను నీ లవర్ని కాదు వాసు. ఐఎమ్ ఆల్మోస్ట్ యువర్ వైఫ్. బాయ్. బాయ్ వాసు. ఏమైంది వాసు? లోపలికి రండి. ఏమైంది? స్వాతి రా. పాటు స్కూల్ నుంచి పిల్లలు తీసుకురా. అందరూ ఇంట్లోనే ఉన్నారుగా? ఏటయ్యా, ఏటి విషయం? తెలియని వాళ్ళని లోపలికి రానివ్వద్దు. నేను వచ్చేస్తారా. ఏంటి దేవా? ఎక్కడున్నారు? మన పెట్రోల్ బంక్ లోనే ఉన్నాను. మీతో పాటు ఎవరున్నారు? ఎవరేంటి, మన వాళ్ళందరూ ఉన్నారు. ఏమయ్యా దేవా, స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసారు. ఏమైనా గొడవైందా? ఏం లేదు పిన్ని, అలాంటిది ఏం లేదు. ఊరికే ముందు ఏం జాగ్రత్త జరిగిందో కోసం. ఏమోనని భయపడి చచ్చాం. సరే నువ్వు అన్నానికి రా. బామ్మెక్కడా? భోజనం చేసిందా? పొలానికి వెళ్ళింది, భోజనం ఇచ్చి పంపా. ఏ పొలానికి? రే వెంకటస్వామి, నీ కూతురు పెళ్లి ఎప్పుడన్నావు? వచ్చే పాల్గొన మాసం అమ్మగారు.
అప్పో సప్పో చేసావు. ముందుగా చెప్పు, మా వాళ్ళతో చెప్పి నీకు కావాల్సిన డబ్బు ఇమ్మంటాను. బామా ఉప్పు ఎక్కువైనట్టు. బామా